सखाय इन्द्रमूर्तये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॐ हृदातष्टेषु मनसो जवेषु यद्ब्राह्मणाः संयजन्ते सखायः अत्राह त्वं विजहुर्वेद्याभिरोह ब्रह्माणो विचरन्त्युत्वे अत्राह त्वं विजहुर्वेद्याभिऊह ब्राह्मणः विचरन्त्युत्वे ओमार्षं धर्मोपदेशं च वेदशास्त्र अविरोधिना यस्तर्केणानुसन्धत्ते सः धर्मं वेद नेतरः यः तर्केण अनुसन्धत्ते सः धर्मं वेद नेतरः ॐ प्रदीपः सर्वविद्यानामुपाययः सर्वकर्माणाम् आश्रयः सर्वधर्माणां शश्वतान्वीक्षिकी मताः आश्रयः सर्वधर्माणां शश्वतान्वीक्षिकी मताः ॐ शान्ति शान्ति शान्तिः परमपिता परमात्मा शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता ओम भूर्भुवः स्वः ప్రమాణమే పరమాత్మ పరమాత్మ యొక్క వాణియే పరమ ప్రమాణం ప్రాణదాత దుఃఖహర్త మోక్షదాత పరమాత్మ ఓం ఓంకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా ముముక్షువులారా సత్య అసత్య జ్ఞాన జిజ్ఞాసులారా జ్ఞానం వివేకం తత్వజానాత్ ముక్తి తత్వజానాత్ నిశ్రేష అధిగమ జ్ఞానాన్ ముక్తి జ్ఞానం కావాలి వివేకం కావాలి ఆ జ్ఞానం ఎలా లభిస్తుంది ఎక్కడ ఉంటుంది జ్ఞాన సాధనాలు ఏమిటి కరణాలు ఏమిటి జ్ఞాన ఆశ్రయం ఏమిటి ఎవరు జ్ఞాత ఏది జ్ఞేయం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి తెలుసుకునేవాడు ఎవడు తెలుసుకునే సాధనాలు ఏమిటి ప్రమాణాలు ఏమిటి ప్రమేయాలు ఏమిటి ఈ ప్రమేయాల పరీక్ష ప్రమాణాల గురించి తెలుసుకున్నాం ప్రమేయములు ఆత్మ శరీర ఇంద్రియ అర్థ బుద్ధి గురించి ప్రయత్నం చేస్తున్నాం బుద్ధి మనసు గురించి అసలు ఈ బుద్ధి అంటే ఏమిటి బుద్ధి ఉపలబ్ధి జ్ఞానం ఇది అనర్థాంతరం బుద్ధి అన్న ఉపలబ్ధి అన్న జ్ఞానం అన్న ఒకటే అర్థం పర్యాయ పదాలు
బుద్ధి అంటే అంతఃకరణమైనటువంటి బుద్ధి కాదు. ఇక్కడ న్యాయదర్శనంలో బుద్ధి అంటే జ్ఞానం, మనస్సులాగా, చిత్తంలాగా అంతఃకరణం కాదు. మన బుద్ధి, చిత్త, అహంకారములు, ఈ చతుష్టయములు, అంతఃకరణాలు 4, అటువంటి అంతఃకరణం కాదు ఇక్కడ బుద్ధి అంటే. బుద్ధి అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది? ఏ జ్ఞానం కలుగుతుంది? జ్ఞానానికి ఆధారం ఎవరు? ఆశ్రయం ఎవరు? ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏది తెలుసుకోవాలనుకుంటున్నారు? తెలుసుకునేవాడు ఆత్మ. తెలుసుకోవడానికి సాధనాలు, ఇంద్రియాలు, మనస్సు. కానీ ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం. ఆ జ్ఞానం యొక్క సాధనాలు మనస్సు, ఇంద్రియాలు. నిర్ణయం చేయడానికి బుద్ధి అవసరం. అది సాంఖ్య దర్శనంలో, యోగ దర్శనంలో బుద్ధి అంటే నిశ్చయాత్మకం. బుద్ధి నిర్ణయించేది బుద్ధి, అది సాధనం. ఇక్కడ విషయాల గురించి, పదార్థాల గురించి, ద్రవ్యాల గురించి, వస్తువుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలో అసలు ఏది నిత్యం? ఈ బుద్ధి అనేది, ఈ జ్ఞానం అనేది దేని గుణం? మనసు గుణమా, శరీరం గుణమా, ఇంద్రియాల గుణమా? ఈ జ్ఞానం అనేది ఆత్మగుణమా? ఆ క్రమంలో, ఆ ప్రసంగంలో మేధాతిథి అక్షపాదుడు అయినటువంటి గౌతమ మహర్షి న్యాయదర్శనంలో 3వ అధ్యాయంలో 2వ హానికం, ద్వితీయ హానికంలో చెప్పడం జరుగుతుంది. మనకు ఈ అనిత్యం శబ్దం లాంటిది జ్ఞానము. జ్ఞానం అనిత్యము, శబ్దం కూడా నిత్యమే. శబ్దం తరంగాల ద్వారా మన చెవికి చేరుతుంది. శబ్దం పుట్టడానికి కారణం ఉంది, శబ్దం చేరడానికి కారణం ఉంది. ధ్వని పుట్టిందంటే అది సమస్య పోతుంది, సమాప్తం అవుతుంది. అలాగే జ్ఞానం కూడా పుడుతుంది. ఆ జ్ఞానం కూడా క్షణికమే. క్షణికం అంటే బౌద్ధుల యొక్క క్షణికం కాదు. ఇప్పుడు పుట్టినటువంటి ఈ బుద్ధి, ఈ జ్ఞానము, ఈ మనస్సు, ఈ శరీరము అప్పుడే ఉంటుంది, మళ్ళీ ఉండదు. క్షణికమే శరీరము, క్షణికమే మనస్సు. ఈ క్షణంలో ఈ మనసు పుడుతుంది, మరొక క్షణంలో నశించిపోతుంది, కొత్త మనసు పుడుతుంది. అలాగే శరీరం అలాగే అంటారు. నిజానికి శరీరం పరిణమిస్తుంది, పరిణామం చెందుతుంది, క్రమంగా మార్పు చెందుతుంది. క్రమ వికాసము, క్రమ హ్రాసం జరుగుతుంది. హ్రాసమైన, వికాసమైన క్రమం ఉంటుంది. ఒక్క రోజులో ఏది కూడా కాదు. తర్వాత రూపాంతరం చెందుతుంది. రూపాంతరం చెందడానికి వ్యూహాంతరం ఉంటుంది. ఆ వ్యూహాంతరం వల్ల రూపాంతరం చెందుతుంది. ఏ ద్రవ్యం నశించదు. ద్రవ్యము రూపం మార్చుకుంటుంది, అంతేగాని ద్రవ్యాన్ని ఎవరు పుట్టించజాలరు, ఎవరు దీన్ని నశింపజేయజాలరు. బుద్ధి శబ్దం లాగా అని 24 సూత్రంలో చెప్పడం జరిగింది. శబ్దవత్ అంటే అనిత్యం అని. శిష్యుడు ఏమంటాడంటే, ఈ ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది, అలాగే మనసు కూడా అంతటా ఉంటుంది. ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే ఆత్మ అన్ని చోట్లకు వెళుతుంది, శరీరం లోపల, శరీరం బయట. ఇది ఒక సిద్ధాంతం. ఈ రోజులో కూడా ఇటువంటి సిద్ధాంతాన్ని పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బౌద్ధులు కావచ్చు, ఇతర సంప్రదాయాల వారు కావచ్చు. ఆత్మ సర్వవ్యాపకం. పరమాత్మలాగే ఆత్మ కూడా సర్వవ్యాపకమే. ఆత్మ ఎచ్చటెచ్చట ఉంటుందో అచ్చటచ్చట మనస్సు కూడా ఉంటుంది. మనస్సు కూడా సర్వవ్యాపకమే. ఆత్మకు సాధనం కాబట్టి ఆత్మ వెంటే మనస్సు వెళ్తుంది. ఒకవేళ బయట ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువు గురించి తెలుసుకోవాలనుకుంటే ఆత్మ అక్కడ వెళుతుంది. ఆత్మ వెళ్ళినప్పుడు మనస్సు అక్కడ వెళుతుంది. అప్పుడు మనస్సు ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుతాము, ఆ వస్తువు యొక్క జ్ఞానం. ఈ విధంగా ఆత్మ, మనస్సు గురించి చెప్పడం జరుగుతుంది. ఆత్మ విభు. విభు అంటే సర్వవ్యాపకం, అంతటా వ్యాపించి ఉంటుంది. దానికి ఆత్మ శరీరంలోనే ఉంటుంది. అది ఏకదేశి. వాస్తవానికి పరమాత్మ లాగా సర్వవ్యాపి కాదు. పరమపిత పరమాత్మ సర్వవ్యాపకుడు. ఆత్మ శరీరంలోనే, అది కూడా ఒక చోట ఏకదేశి ఉండి శరీరాన్ని నడిపించుతుంది, శరీరాన్ని గమనిస్తుంది, శరీరంతో పని తీసుకుంటుంది, ఇంద్రియాలతో పని తీసుకుంటుంది. శరీరం లేకుండా, ఇంద్రియాలు లేకుండా ఆత్మ పని చేయదు. ఆత్మకు అటువంటి శక్తి లేదు. ఆత్మ యొక్క శక్తి, సామర్థ్యాలన్నీ కూడా సీమితమే, పరిమితమే. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఇది ఒక మతం, ఒక సిద్ధాంతం, ఒక మార్గం. ఆత్మ విభు. ఆత్మ బయట వెళ్తుంది, లోపల ఉంటుంది. ఏ వస్తువు గురించి తెలుసుకుంటే ఆ వస్తువు గురించి తెలుసుకోవడానికి బయటకు వెళ్ళిపోతుంది.
ఆత్మ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు మనసు ఆ విషయం తెలుసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఈ జ్ఞానం అనేది ఆత్మ గుణం కాదు, ఇది మనోగుణము అని ఒక సిద్ధాంతం. అది కాదు, ఎందుకంటే మనస్సు శరీరంలోనే ఉంటుంది, శరీరంలోనే వృత్తులను చూస్తుంది. కాబట్టి మనోగుణం కాదు, ఆత్మ గుణము జ్ఞానము. ఆత్మ కూడా శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయేది. ఒక్కసారి కనుక బయటకు వెళ్ళిపోతే ఆత్మ అది శవం అవుతుంది, శరీరంలోకి మళ్ళీ రావడానికి వీల్లేదు. మనసు కూడా బయటకు వెళ్ళదు, ఇంద్రియాల ద్వారా గ్రహిస్తుంది. ఇంద్రియాల ద్వారా మనస్సు మళ్ళీ బుద్ధికి ఇక్కడ నిర్ణయించే అంతఃకరణం ఉంటుందో, ఆత్మకు దగ్గర ఉన్నటువంటి నిర్ణయించే సాధనము, అదొక బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి ద్వారా ఆత్మ గ్రహిస్తుంది. ఒక రాజు ఉంటాడు, రాజు యుద్ధం చేయడు, నేరుగా యుద్ధం చేయిస్తాడు. యోధులు సైనికులు యుద్ధం చేస్తారు. గెలిపోవటంలో ఆ రాజువే, గెలిచిన ఓడిన రాజు గురించి ఉంటుంది, రాజుకి చెందుతాయి. అదేవిధంగా ఇక్కడ తెలుసుకునేవి సాధనాలు, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ సహకరించి ఉంటాయి. చివరికి ఆ జ్ఞానం కలిగేది, అనుభవించేది, సుఖాన్నైనా దుఃఖాన్నైనా పుణ్యమైన పాపమైన అనుభవించేది ఆత్మ రాజు లాంటిదే. ఆత్మగుణమే జ్ఞానము. అందుకే ఆత్మ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోవడం కుదరదు. ఇక్కడ విభు అంటే శరీరంలోనే విభు, అది కూడా ఏకదేశుండి ఒక ప్రధానమంత్రి, ఒక రాజు, ఒక అధికారి ఉన్న చోటే ఉండి అధికారిని నడిపిస్తాడు. తన అధికారం అంతటా ఉంటుంది, రాజ్యమంతా దేశమంతా అధికారం ఉంటుంది. కానీ రాజు ఉండేది ఒక చోట. అలాగే అదేవిధంగా ఆత్మ ఒక చోట ఉండి శరీరాన్ని నడిపిస్తుంది, తెలుసుకుంటుంది. ఇది సిద్ధాంతం, ఇది వైదికం. 26వ సూత్రంలో నాంత శరీర వృత్తిత్వాత్, నా ఏదైతే అన్నావో విభు అని, శరీరంలో కాదు బయట కూడా ఆత్మ తిరుగుతుంది. అలాగే మనసు తెలుసుకుంటుంది. మనసు యొక్క గుణం జ్ఞానం అని చెప్పేసి ఆ సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు 26వ సూత్రంలో. నాంత శరీర వృత్తిత్వాత్, అంత శరీరం లోపల ఉండి మనసు వర్తిస్తుంది. వృత్తి వర్తనే ప్రవర్తిస్తుంది. మనసు శరీరంలోనే ఉంటుంది, ప్రవర్తిస్తుంది. కాబట్టి విభు అనడం కుదరదు. అంటే మనోగుణము కాదు, మనసు గుణము జ్ఞానం కాదు అన్నప్పుడు 27వ సూత్రంలో శిష్యుడు అడుగుతున్నాడు. ఇక్కడ న్యాయదర్శనం 3వ అధ్యాయము 2వ ఆహ్నికంలో 27వ సూత్రంలో ఇది పూర్వపక్షము ప్రశ్న. శిష్యుడు అడుగుతున్నాడు, సాధ్యత్వాద్ అయేతు, ఇది సాధ్యము. కాబట్టి మనస్సు శరీరబంది ఉంటుంది, శరీరం లోపల వెళ్ళదు అనేది ఇటువంటి విషయము ఇంతవరకు రుజువు కాలేదు, సిద్ధం కాలేదు. కాబట్టి ఇది సాధింపదగినది, తెలుసుకోదగినది, సాధింపదగినది, తెలుసుకోదగినది. కాబట్టి ఈ మనసు గురించి పూర్తిగా తెలియదు. శరీరం లోపలే ఉంటుందా, బయటకు వస్తుందా, బయటకు రాదా, వస్తుందా విషయం ఇంకా పూర్తిగా నిర్ణయం కాలేదు. కాబట్టి సాధ్యత్వాత్, ఇది సాధింపదగినది. కాబట్టి అహేతు, సాధ్యత్వాత్ అహేతు. మీరు ఏదైతే హేతు చెప్తున్నారో నా అంత శరీర వృత్తిత్వాత్, అంత శరీరంలో ఉంటుంది మనస్సు, లోపల ఉండి వర్తిస్తున్నారు, ఆ హేతు సరిగా లేదు అని శిష్యుడు గురువు గారిని అంటున్నాడు. ఇక్కడ 27వ సూత్రం ప్రశ్న. సాధ్యత్వాత్ అహేతు, ఇది హేత్వాభాసము. మీరు ఏదైతే హేతు చెప్పినారో అంత శరీర వృత్తిత్వాత్ అనేది అది హేతు అనిపిస్తుంది, కానీ అది సాధ్య సమము. హేత్వాభాసంలో రకాలు ఉన్నాయి, అందులో ఒక రకము సాధ్య సమ హేత్వాభాసము, సాధింపదగినది. హేతు అనిపిస్తుంది కానీ అది పూర్తి ఇంకా నిర్ణయం కాలేదు. అది హేతు కాదా, ఇంకా పూర్తిగా నిర్ణయం కాలేదు. కాబట్టి ఈ మనసు గురించి ఇంకా తెలుసుకోవాలి. మనసు శరీరం లోపల ఉంటుందా, శరీరం లోపల నుండి వర్తిస్తుందా, బయట కూడా వస్తుందా, రాదా, దానికి హేతు సరిగా దొరకలేదు. కాబట్టి అది సాధ్య సమం, కాబట్టి అది హేతు అనిపిస్తుంది కానీ హేత్వాభాసమే. కాబట్టి మీరు చెప్పింది హేతువు కాదు అని శిష్యుడు గురుగారిని అంటున్నాడు ఈ సూత్రంలో. సాధ్య సమ హేత్వాభాసము, ఇదొక శబ్దము. సాధ్య సమ హేత్వాభాసం, దానికి ఆ ప్రశ్నకు ఆ సంశయాన్ని దూరం చేస్తూ గురుగారు 28వ సూత్రంలో సమాధానం చెప్పడం జరుగుతుంది. న్యాయదర్శనము 3వ అధ్యాయము ద్వితీయ ఆహ్నికం 2వ ఆహ్నికంలో 28వ సూత్రము. ఇక్కడ
ముద్రణ దోషం ఉంది, సర్మత ఉంది. సర్మత కాదు, స్మరత ఉండాలి. స్మరత అది రాకు మావుతుంది, సాకు మావత్తు ఉండాలి. స్మరత సరి చేసుకోండి. ముద్రణ దోషము. స్మరత స్మరత శరీర ధారణ ఉపపత్తే అప్రతిషేధ. ఇది గురువు గారి సమాధానం. స్మరత అంటే స్మరించేదాన్ని బట్టి, స్మరించేవాడు. ఇక్కడ స్మరత స్మరించే వానికి, స్మరించే ఆ వ్యక్తికి లేదా ఆత్మకు శరీర ధారణ ఉపపత్తి, శరీర ధారణ అవసరం ఉంటుంది. శరీరం లేకుండా స్మరించేది ఎవరు? ఆత్మ ఉంది, శరీరం లేదు, చిత్తం లేదు, మనసు లేదు, బుద్ధి లేదు, ఇంద్రియాలు ఏవి లేనప్పుడు దేని ద్వారా స్మరిస్తాడు? జీవం ఉన్నప్పుడే స్మరణ జరుగుతుంది. చనిపోయిన తర్వాత శవము దేని స్మరించదు. శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత స్మరించడానికి వీల్లేదు, అవకాశం లేదు, సంభవమే కాదు, అసంభవం అది. స్మరత శరీర ధారణ ఉపపత్తి. శరీర ధారణ అనేది ఇక్కడ ఉపపత్తి అవుతుంది, కలుగుతుంది. ఉపపత్తి అంటే కలుగుతుంది, సిద్ధిస్తుంది. శరీర ధారణ అవసరం కాబట్టి అప్రతిషేధ. ఏదైతే హేతు కాదన్నావో అది సరిగా లేదు అని శిష్యుణ్ణి గురుగారు అంటున్నారు. అప్రతిషేధ, ఇది నిషేధించడానికి వీలు. అంటే నేను చెప్పినటువంటి ఏదైతే హేతు ఉందో అంత శరీర వృత్తిత్వ అనేది అది హేతు కాదన్నారు కదా. హేతు కాదనడం అది తగదు, పొసగదు, సరిగా లేదు. కాబట్టి మనస్సు శరీరము ఏతుంటుందో, మనసు శరీరంలో ఉంటుంది. బాహ్యం అంటే బయటకు వెళ్ళడం అనేది కాదు. అంటే ఇక్కడ స్పష్టం నిజానికి మనసు శరీరంలోనే ఉంటుంది, బయటకు వెళ్ళి వర్తించడము, వ్యవహారం చేయడం కుదరదు. అది ఇటువంటి విషయం కాదు. అది సాధ్యమని, ఇంకా సాధించాలి, ఇంకా తెలుసుకోవాలి అనేది లేదు. అది నిర్ణయం అయిపోయింది. మనసు లోపలే ఉంటుంది, శరీరంలోనే ఉంటుంది, లోపలనే పనిచేస్తుంది. ఒకసారి కనుక మనసు బయటకు వెళ్ళిపోతే అది శవమేక. ఒకసారి శరీరం నుంచి జీవం ఆత్మ వెళ్ళిపోతే అది శవమే. కాబట్టి మనస్సు శరీరంలోనే ఉంటుంది, ఆత్మ కూడా శరీరంలోనే ఉంటాయి, ఇవన్నీ శరీరంలోనే ఉంటాయి, శరీరం బయటకు ఉండవు. కాబట్టి ఇది జ్ఞానం అనేది ఆత్మ యొక్క గుణమే, మనస్సు యొక్క గుణం కాదు. ఇక్కడ ప్రసంగం ఏంటంటే ఈ జ్ఞానం అనేది ఎవరి గుణం? ఆత్మ గుణమా, శరీరం గుణమా, మనసు గుణమా, ఇంద్రియాల గుణమా అనేది ప్రశ్న అనమాట. ఆ చర్చలో ఈ సూత్రం చెప్పడం జరిగింది. జ్ఞానం అనేది ఆత్మగుణము, మనసు గుణము కాదు. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడానికి ఇవన్నీ హేతువులు చెప్పడం జరుగుతుంది. స్మరత శరీర ధారణ ఉపపత్తే అప్రతిషేధ. చాలా స్పష్టంగా ఉంది. స్మరత స్మరించేవాడికి శరీర ధారణ ఉపపత్తి అవసరం. శరీర ధారణ అనేది ఉంటుంది, ఇది సిద్ధిస్తుంది, అంటే ఇది రుజువు అవుతుంది. శరీర ధారణ లేకుండా, అది కలగకుండా మనకి ఏది స్మరణ చేసుకోజాలం, దేని గుర్తు చేసుకోజాలం. కాబట్టి ఇది హేతు సరిగానే ఉంది. మనస్సు శరీరం లోపలే ఉంటుంది, బయట వ్యవహారం చేయదు. ఇదంతా కూడా నిర్ణయం అయిపోయింది. కాబట్టి ఇంకా ఇది సాధ్య సమమ హేతుభాసం అనేది తగదు. సాధ్య సమ హేతుభాసం అన్నాడు శిష్యుడు, అది కాదు. అది సిద్ధించింది అంటే రుజువు అయిపోయింది, నిర్ణయం అయిపోయింది. ఆత్మ మనస్సు తర్వాత వీటి యొక్క కలయిక ద్వారా అయితే ప్రయత్నం ఉంటుందో దాని ద్వారా ఇదంతా తెలుస్తుంది. శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయి ఎక్కడనో ఆత్మ మనస్సు కలిసి, తర్వాత ఇంద్రియాలు కలిసి, ఆ వస్తువులు అంటే ఇంద్రియాల విషయాలు కలిగి సంబంధం ఏర్పడ్డప్పుడు, సంయోగం ఏర్పడ్డప్పుడు, అంటే సన్నికర్షం అంటాం, అప్పుడు జ్ఞానం కలుగుతుంది అనేది కుదరదు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. మనసు శరీరంలోనే ఉంటుంది, ఇది సిద్ధించింది. ఇంకా మళ్ళీ ఇంకా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనసు శరీరం నుండి బయటకు పోవడం ఉండదు, బయటకు పోయి వస్తువును తెలుసుకోవడం ఉండదు. ఇంద్రియాల ద్వారా ఒక వస్తువు చూడాలంటే కంటి ద్వారా చూస్తాం. కన్ను ఒక సాధనం, చూడడానికి కన్ను సాధనం, కానీ వినడానికి కన్ను సాధనం కాదు. మరొక సాధనం కావాలి, మరొక యంత్రం కావాలి, అది చెవి కావాలి వినాలంటే. ఆ విధంగా ఒకవేళ అలా అయితే ఇంద్రియాలు అవసరం లేదు. ఇక మనసు ఆత్మ బయటకు వెళ్ళిపోయి తెలుసుకోవడానికి సరిపోతే ఇంద్రియాలు అవసరం లేదు కదా. ఈ కన్ను అవసరం లేదు, చెవి అవసరం లేదు, ముక్కు, ఇంద్రియాలు అవసరం లేదు.
బయట నుంచి తెలుసుకోవడానికి ఇంద్రియాలు ఉన్నాయి. ఆ సమాచారాన్ని మోసుకురావడానికి మనస్సు ఉంది. నిర్ణయం చేయడానికి బుద్ధి ఉంటుంది. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, అనుభవించడానికి, అనుభూతి చెందడానికి ఆత్మ అనుభవిస్తుంది. ఇది క్రమము. ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక పద్ధతి. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత 29వ సూత్రం ఇక్కడ ఇది పూర్వపక్షం, పైన రాయలేదు. 29వ సూత్రం పూర్వపక్షము, న్యాయదర్శనము 3వ అధ్యాయము 2వ ఆహ్నికము 29వ సూత్రము. శిష్యుని యొక్క సందేహం ఇది. నా తద్ ఆశు గతిత్వాత్ మనసః, నా తదా ఆశు గతిత్వాత్ మనసః, ఇది సూత్రం. నా అంటే మీరు గురువుగారు మీరు చెప్పింది సరిగా లేదు. నిజానికి మనసుకు చాలా శక్తి ఉంటుంది, చాలా గతి ఉంటుంది. ఆశుగతి, శీఘ్రగతి. ఆశు అంటే ఇక్కడ శీఘ్రం, శీఘ్రగతి, శీఘ్రమైన వేగం ఉంటుంది. ఆ వేగం వల్ల బయటకు పోతుంది, ఇక్కడికి వస్తుంది, అక్కడ పోతుంది, అన్నీ తెలుసుకుంటుంది. ఎందుకంటే చాలా వేగం కాబట్టి, ఒక్క క్షణంలో ఎన్నో పనులు చేస్తుంది కాబట్టి, ఎప్పుడు బయటకు వెళ్ళిందో, ఎప్పుడు తెలుసుకుందో, ఎప్పుడు లోపలికి వచ్చిందో, ఎప్పుడు శరీరాన్ని నిలబెట్టిందో అది ఉండదు. అంటే మనసుకు చాలా గతి ఉంటుంది. ఇక్కడ వీటి విషయం ఏంటంటే శరీరధారణ ఒక విషయం. ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాలి. ఈ 28వ సూత్రంలో స్మరత శరీరధారణ ఉపపత్తి అప్రతిషేధ సూత్రంలో, ఒకవేళ ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతే, మనసు వెళ్ళిపోతే, శరీరం నిజానికి పడిపోతుంది, తూలుతుంది. ఒక తాగుబోతు బాగా తాగిన తర్వాత మత్తులో ఉన్నప్పుడు శరీరం పైన అదుపు ఉండదు. రోడ్డు పైన నడిచేటప్పుడు తూలుతూ నడుస్తుంటాడు, అటు ఇటు ఊగుతుంటాడు. ఒకసారి బాగా తాగిన తర్వాత, మత్తెక్కిన తర్వాత ఆ మైకుల కింద పడిపోతాడు. నడవడానికి కూడా కష్టమే, కాలు చేతులు ఆడవు, నోటి మాట కూడా స్పష్టంగా ఉండదు, అంత కూడా అదుపులో లేని మాట ఉంటుంది. అంటే శరీరము ధారణ, ఇక్కడ శరీరధారణ సందర్భంలో చెప్పుకోవాలి. మనస్సు ఆత్మ ఉన్నప్పుడే శరీరం నిలబడుతుంది. ఒకవేళ శివము ఆ శరీరంలో గనక జీవం లేకపోతే ఆ శరీరం నిలబడదు, కూలిపోతుంది, కుప్ప ఊలిపోతుంది. శివాలు నిలబడవు, శివాలు నడవవు, శివాలు ఏ చేష్టో చేయవు. అంటే ఏంటి? శరీరం లోపలే మనస్సు ఉంది, శరీరం లోపలే ఆత్మ ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ, మంచి ఉదాహరణ. మత్తులో ఉన్నప్పుడు లేదా ఈ స్పృహ లేనప్పుడు కొందరు కోమాలు ఉంటారు, స్పృహలు లేకుండా శరీరాన్ని కదిలించలేరు, ఏం చేయలేరు, దేని గుర్తించగలరు. అంటే మనస్సు ఇవన్నీ కూడా బలహీనమైపోయినాయి. ఒక్కోసారి ఆరోగ్యం బాగాలేకపోతే కూడా, పిత్తం పెరిగినప్పుడు లేదా శరీరంలో ఆరోగ్యం సరిగా లేకపోతే కూడా శరీరం అచేతనంగా ఉంటుంది. మనసు సంబంధం లేనప్పుడు, ఎక్కడో ఆలోచిస్తున్నప్పుడు కూడా. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? శరీరధారణ, శరీరం నిలబడాలంటే, పని చేయాలంటే, అదుపులో ఉండాలంటే మనసు అక్కడే ఉండాలి, లోపలే ఉండాలి, శరీరం లోపలే ఉండాలి. ఈ విషయాన్ని దానికి శిష్యుడు ఏమంటున్నాడు? మనసుకు చాలా గతి ఉంటుంది, వేగం ఉంటుంది, అతి వేగం ఉంటుంది కాబట్టి అక్కడ పనిచేస్తుంది, ఇక్కడ పనిచేస్తుంది, బయటకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని మోసుకొస్తుంది, మళ్ళీ లోపలికి వస్తుంది, శరీరాన్ని నిలబెడుతుంది, శరీరాన్ని నడిపిస్తుంది. మనకు వైజ్ఞానికంగా తెలుసు, మస్తిష్కం ఉంటుంది, చిన్న మెదడు, పెద్ద మెదడు. చిన్న మెదడు శరీరాన్ని అదుపులో ఉంచుతుంది. బాగా తాగినప్పుడు, మత్తు పదార్థాలు సేవించినప్పుడు చిన్న మెదడు అదుపు తప్పుతుంది కాబట్టి శరీరం కూడా తూలుతుంది, మాటలు అజాగ్రత్త వస్తాయి, అదుపులో లేని మాటలు వస్తాయి. అంటే చిన్న మెదడు శరీరం నిలబెడుతుంది. ఇక్కడ మెదడు పనిచేయాలన్నా కూడా, బుద్ధి పనిచేయాలన్నా కూడా ఇవన్నీ ఆత్మ యొక్క అదుపులో ఉండాలి, మనస్సు యొక్క అదుపులో ఉండాలి. మనస్సు ఏకాగ్రం చేయాలి. నిజానికి ఏకాగ్రం చేసినప్పుడు ఏదైనా చేయగలుగుతాం. ఆసనాలు చేసేటప్పుడు కొన్ని స్థితిని చేసేటప్పుడు కొన్ని ఆసనాల్లో ఏకాగ్రం చేస్తే ఆసనం కుదురుతుంది. ఒక కాలు పైన నిలబడేటప్పుడు కానీ, కొన్ని ఆసనాల్లో బ్యాలెన్స్ ఆసనం చేసేటప్పుడు మనసు ఏకాగ్రం చేస్తేనే జరుగుతుంది. మనసు ఏకాగ్రం చేస్తేనే విషయాలు అర్థమవుతాయి. ఏకాగ్రం చేయకుండా వంట చేసినా సరిగా వంట కాదు, ఏకాగ్రం చేయకుండా చదివినా సరిగా చదువు రాదు, ఏకాగ్రం లేకుండా రాసినా సరిగా రాత రాదు, ఏకాగ్రం లేకుండా మాట్లాడితే కూడా అది సందర్భం లేని మాట వస్తుంది. ప్రతిదానికి ఏకాగ్రత అవసరము. ఏకాగ్రం చేయడానికి ఏది అవసరము? మనస్సు అవసరము. కాబట్టి మనసు లోపలే ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. మనసు లోపల ఉంటుంది, బయటకు రాదు. కానీ శిష్యుడు ఏమంటున్నాడు 20వ సూత్రంలో? నా తద ఆశుగతిత్వాత్ మనస. ఆశుగతి ఉంటుంది, చాలా వేగం ఉంటుంది కాబట్టి పని చేయగలుగుతుంది. అంటే మనస్సు బయటకు వెళ్ళిపోతుంది, లోపలికి వస్తుంది, అప్పుడు జ్ఞానం కలుగుతుంది అని శిష్యుడు
చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ మనసు పనిచేయడానికి లోపలికి రావడం, పోవడం, రకరకాల ఇంద్రియాలతో పనిచేయడం అనేది అదొక క్రమంలో, ఒక క్రమ పద్ధతిలో ఒకే క్షణంలో తెలియదు, క్రమంగా తెలుస్తాయి. అంటే మనసు ఒక క్షణంలో ఏది కూడా యుగపత్ చెప్పడం జరిగింది. ఒకేసారి ఈ జ్ఞానాన్ని పొందజారదు, ఎందుకంటే ఒక క్రమం ఉంటుంది అని చెప్పడం జరిగింది 29 సూత్రంలో. ఆశుగతి ఉంటుంది కాబట్టి మనస్సు ఉంది. ఆ మనస్సు యొక్క గుణమే జ్ఞానము. ఇక్కడ ప్రసంగం ఏంటంటే జ్ఞానం అనేది మనసు యొక్క గుణము, ఆత్మగుణం కాదు అనే విషయాన్ని శిష్యుడు అంటున్నాడు. శిష్యుని యొక్క సిద్ధాంతం అది. నిజానికి జ్ఞానం ఆత్మగుణం అనేది సిద్ధాంతం. అప్పుడు ఈ గురుగారు చెప్తున్నారు ఇక్కడ నా 30వ సూత్రం సమాధానం. ఇది ఉత్తర పక్షం రాసుకోవాలి. నా స్మరణకాల నియమాత్, స్మరణకాల అనియమాత్. ఇక్కడ స్మరణకాలం ఇప్పుడు ఎంత బయటకు ఆత్మ ఒక విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, అప్పుడు మనసు బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఏకాగ్రం చేస్తేనే ఏదైనా విషయం తెలుస్తుంది. మనసు అనేది దేనికైనా అవసరం ఉంటుంది. ఏకాగ్రం చేయడానికి మనసు ఒక సాధనం. కాబట్టి ఒక విషయం తెలుసుకోవాలంటే ఆత్మ అనుకున్నప్పుడు ఆత్మ మనసును పంపించేస్తుంది అనుకుందాం బయటకి. ఆత్మ మనసు వెళ్ళిపోయింది. మనసు వెళ్ళిపోయిన తర్వాత ఆ విషయాన్ని గురించి తెలుసుకుంటుంది. ఎంత సమయం అవసరం అంటే చెప్పడం కష్టం, దానికి నియమం లేదు అనే విషయాన్ని 30వ సూత్రంలో గురువు గారు సమాధాన రూపంలో చెప్పడం జరుగుతుంది. నా శిష్యుడు చెప్పినటువంటి ఏదైతే ఆశుగతి అన్నాడో ఆశుగతి ఉంటుంది మనస్సుకు, కాబట్టి సాధ్యమే అని అన్నప్పుడు గురుగారు ఏమంటున్నారు, నా లేదు అది సరికాదు అని శిష్యుని అంటున్నాడు. అని స్మరణకాల నియమాత్, స్మరణకాల అనియమాత్. ఇక్కడ కాలాలో లా దీర్ఘం ఉంది. స్మరణకాల అనియమాత్, స్మరణకాలం అనేది దానికి నియమం లేదు. ఒక క్షణమా, 2 క్షణాల, గంట అవుతుందా, 2 గంటలు అవుతాయా? ఒక విషయం తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు, లేదా తక్కువ సమయం పట్టవచ్చు. మనసుకు గతి ఉంది, కానీ దీనికి కాల నియమం లేదు. స్మరణకాలం ఎంతసేపు స్మరించాలి, ఎంతసేపు ప్రయత్నం చేస్తే ఆ స్మరణకు వస్తుంది, గుర్తుకొస్తుంది, దాన్ని తెలుసుకుంటాము. ఎంతసేపు అక్కడ ఉంచాలి ఆ వస్తువు పట్ల కానీ, ఆ విషయం పట్ల కానీ చెప్పడం కష్టం. దీనికి నియమం లేదు. కాబట్టి అప్పుడు ఒకవేళ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, మనసుకు చాలా వేగం ఉంది, కానీ బయటకు వెళ్ళి అక్కడే ఉండిపోతే మనస్సు 1 గంట 2 గంటలు, అప్పుడు ఈ శరీరం ఏం కావాలి, ఇక్కడ ఆలోచన ఏం కావాలి, ఇక్కడ పనులు ఏం కావాలి, ఇక్కడ వ్యవస్థలు ఎవరు చూసుకుంటారు? మనసు బయట వెళ్ళిపోయింది, అక్కడ ఉండిపోయింది. ఒక క్షణమే మనసు పరధ్యానం ఉన్నప్పుడు ఎన్నో విషయాలు తారుమారైపోతాయి, మారిపోతాయి, చెడిపోతాయి, వ్యవహారమే చెడిపోతుంది. మనసు ఏకాగ్రం లేకుండా మాట్లాడితే పొసగదు, ఒకదానికి కూడా సంబంధం ఉండదు. కాబట్టి మనస్సు శీఘ్రం ఉన్నప్పటికీ, గతి ఉన్నది అంటున్నారు, ఉన్నప్పటికీ కూడా బయటకు వెళ్ళిపోవడం కుదరదు. ఎక్కువ కాలం పట్టచ్చు, తక్కువ కాలం పట్టచ్చు, ఏమీ లేదు. కాబట్టి మనసు యొక్క గుణము కాదు. శరీరము నిలబడాలంటే మనసు ఇక్కడ ఉండాల్సిందే. మనసు బయటకు వెళ్ళిపోతే శరీరం పడిపోతుంది. ఇక్కడ శరీరం నడవదు, చూడదు, వినదు, ఏ పని చేయదు. ఎందుకంటే మనసు బయటకు పంపించేసాం కాబట్టి ఇది యుక్తం కాదు, ఇది సరిగా లేదు. ఈ విధంగా మనం ఆశించడం, ఆలోచించడం తప్పు అని గురుగారు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆత్మ ప్రేరణ ఉంటుంది అనే విషయంలో 31వ సూత్రం చూడండి. న్యాయదర్శనం 3వ అధ్యాయము 2వ ఆహ్నికము. ఆత్మ ప్రేరణ యదృచ్ఛ జాతాభి, యదృచ్ఛ జ్ఞతాది, యదృచ్ఛ జ్ఞతాభి చ న సంయోగ విశేష. ఆత్మ ప్రేరణ 1, యదృచ్ఛ 2, జ్ఞత 3, వీటి ద్వారా నా సంయోగ విశేష. ఇక్కడ ఏమంటున్నా అంటే ఆత్మ ప్రేరణ 1, తర్వాత యదృచ్ఛ అంటే అకస్మాత్తుగా, ఆకస్మికంగా చేయడం. మన యాదృచ్ఛికం అంటాం, అనుకోకుండా జరిగిందండి అంటాం. అనుకోకుండా అకస్మాత్తుగా జరిగింది, దాన్ని యదృచ్ఛ అంటారు. దానికి సంబంధించిన యాదృచ్ఛికం యదృచ్ఛ. తర్వాత జత అంటే జ్ఞానం. అంటే ఆత్మ ప్రేరణ, తర్వాత ఆకస్మికత, తర్వాత జ్ఞానం. ఈ 3 ఆత్మ ప్రేరణ ఇవన్నీ ఏతుందో వీటి ద్వారా జతాభి, తృతీయ విభక్తి బహువచనం. ఆత్మ ప్రేరణ, యదృచ్ఛ, జత, వీటి ద్వారా, జతాభి అంటే వీటి ద్వారా
అంటే మరియు, ఇక్కడ ఆత్మ ప్రేరణ, యదృచ్ఛ, తర్వాత ఇక్కడ చివరికి యథాభిచ్ఛాలో చావు అంటే మరియు జత, ఈ మూడిటి ద్వారా నా సంయోగ విశేష. సంయోగ విశేషం అంటే జ్ఞానం ఏతుందో ఆత్మతో మనసుకు సంయోగం అనేది ఏదైతున్నది కలగదు. అంటే ఇక్కడ జీవాత్మ ప్రేరణ ఉండాలి, తర్వాత ఆకస్మికంగా ఇది జరగదు. ఇవన్నీ 3 విషయాలు అన్నమాట. అంటే ఒక విషయం తెలుసుకోవడానికి ఎంత అవసరం ఉంటుంది, ఒక స్మరణ రావడానికి ఇంత అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఆత్మ మనస్సును ప్రేరేపించి పంపించేస్తుంది. అప్పుడు మనసు అక్కడ బయటకు వెళ్ళిపోయి అక్కడ తెలుసుకుంటుంది. యాదృచ్ఛికంగా ఏం జరగదు. అకస్మాత్తుగా జరిగితే ఏమవుతుంది, వ్యవహారం చెడిపోతుంది. కాబట్టి ఆత్మ ప్రేరణ ఏతుందో ఈ కారణంగా మనసు బయటకు వెళ్ళిపోయి ఆత్మతో సంబంధం కలిగి క్రమంగా తెలుసుకుంటుంది. ఇదంతా కూడా జరగదు, కుదరదు. ఇది ఇక్కడ సంయోగ విశేషం లేదు కాబట్టి ఇది ఇలా జరగదు. అంటే అర్థం ఏంటంటే మనస్సు లోపలే ఉంటుంది, ఆత్మ లోపలే ఉంటుంది, ఇంద్రియాల ద్వారా ఈ జ్ఞానాన్ని పొందుతుంది అనేది ఇది సరిగా ఉంటుంది. ఇది సిద్ధాంతం, తర్వాత ఇది యుక్తి, ఇది హేతు, ఇది సాధ్యము, సంభవం. మనసే బయటకు వెళ్ళిపోతుంది, ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది అంటే అటువంటి అప్పుడు ఈ శరీరం ఏదుందో ఇవన్నీ కూడా పనిచేయవు. అప్పుడు శరీరం కూడా బయటకు వెళ్ళిపోవాలి. ఇక శరీరం కూడా అవసరం లేదు కదా. అటువంటిప్పుడు శరీరం ఎందుకు, ఇంద్రియాలు ఎందుకు, ఏది అవసరం లేదు. కాబట్టి మనస్సు ఏకాగ్రం చేయడం అవసరం ఉంటుంది. మనసు ఏకాగ్రం చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకైనా ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అన్ని విషయాలు మర్చిపోతాం. మాట్లాడుతున్న మాట మర్చిపోయి ఎప్పుడైతే ముళ్ళు కూర్చుంది, లేకపోతే తేలు కుట్టింది అనుకోండి, చెవ కుట్టింది అనుకోండి, ఏదైనా ఈగ వారింది అనుకోండి, అప్పుడు మనసు అక్కడ వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటి, ఎంత శీఘ్రగతి ఉన్నప్పుడు కూడా మనస్సు అక్కడ మారిపోతుంది. అకస్మాత్తుగా దుర్వార్త విన్నాం అనుకోండి, అన్నీ మర్చిపోతాం. ఇక్కడ వ్యవహారం అంతా మర్చిపోతాం. అంటే ఏంటి, మనస్సు అనేది ఎంత శీఘ్రగతి ఉన్నా బయటకు వెళ్ళిపోవడం కుదరదు. మనసు బయటకు వెళ్ళిపోయి ఆత్మతో సంబంధం ఏర్పడి ఆ క్రమస్మృతి కలిగిస్తుంది అనేది కుదరదు. ఇక్కడ శిష్యుడు అన్నటువంటి 29వ సూత్రం శిష్యుడు చెప్పినటువంటి ఉందో ఆశుగతిత్వాత మనస్సు అనేది కుదరదు అనే విషయాన్ని 31వ సూత్రం చెప్పడం జరిగింది. ఆత్మ ప్రేరణ, తర్వాత యదృచ్ఛ, జ్ఞానం, ఏది క్రమం ఉందో ఇది జరగదు, ఇది కుదరదు. ఆత్మ ప్రేరణ, ఆకస్మికత, తర్వాత జ్ఞానం, ఇది ఏది కూడా కుదరదు. ఆత్మ ప్రేరణ ద్వారా జరుగుతుంది అంటే అది కుదరదు, ఆకస్మికంగా జరుగుతుంది అంటే అది కుదరదు, అజ్ఞానం వలన అది కూడా కాదు. ఈ 3 కూడా కుదరదు ఇక్కడ. అంటే మనసుకు ఆశుగతి ఉంది, దీని వలన సాధ్యము బయటకు వెళ్ళిపోయి మళ్ళీ లోపల రావడము, జ్ఞానం పొందడం అనేది. అంటే ఆత్మ యొక్క గుణము కాదు జ్ఞానము, మనస్సు యొక్క గుణం అని చెప్పడానికి శిష్యుడు రకరకాల ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. మనస్సే, ఎందుకంటే స్మృతి కలగడానికి, ఏకాగ్రం చేయడానికి, తెలుసుకోవడానికి మనస్సు అవసరమైంది. కాబట్టి మనసు యొక్క గుణము జ్ఞానము, మనసు యొక్క గుణం జ్ఞానం అని చెప్పడానికి శిష్యుడు ప్రయత్నం చేస్తున్నాడు. గురుగారు దానికి కాదు, ఆత్మ గుణము మనసు గుణం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మనసు ఎలా పనిచేస్తుంది, ఎలా బయటకు వెళుతుంది, మనసు యొక్క గుణము, లక్షణాలు ఏమిటి, అసలు మనసు యొక్క రహస్యం ఏంటి, ఇక్కడ మనోమర్మాన్ని స్పష్టం చేస్తున్నారు గౌతమ మహర్షి. రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాం మనకు. అంటే మనసు ఎంత శక్తి ఉంటుంది, మనసు ఏం పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, దానికి ఆటంకాలు ఏమిటి, తప్పుడు అవగాహన ఎటువంటి తప్పుడు అవగాహన ఉంటుంది. గొప్ప గొప్ప విద్వాంసులు, మేధావులు కూడా ఈ మనసు గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. తప్పుడు బోధ, తప్పుడు అవగాహన వలన ఈనాటికి కూడా ఈ వైద్యానికి ఉన్నటువంటి మనోవైజ్ఞానికులు అనబడే వాళ్ళు, ఈ సైకలాజిస్టులు, ఇటువంటి వాళ్ళు కూడా, ఈ మనో విజ్ఞానవేత్తలు కూడా తప్పుడు అవగాహనతో ఉంటారు. మనసులో రకరకాలు ఉంటాయి. లోపల మనసు ఉంటుంది, బయట మనసు, రకరకాల పేర్లతో చెప్పడం జరుగుతుంది. అంటే ఇన్నర్ మనసు ఉంటుంది, అవుటర్ మనసు ఉంటుంది, పేరు చెప్తుంటారు. లోపల మనసు, బయట మనసు, ఇలా. దానికి ఒక్కసారి మనస్సు అంటే అన్య మనస్కమైతే, అంటే వేరే విషయాలపైన మనసు ఉన్నప్పుడు ఈ విషయం అర్థం కాదు. ఆ విషయాన్ని 32వ సూత్రంలో చెప్పడం జరుగుతుంది. గురువు గారు వ్యాసక్త మనసః పాద వ్యథనేన సంయోగ విశేషణ సమానం. వ్యాసక్త మనసు, ఒక విషయం పట్ల ఒక
దృశ్యం కావచ్చు, ఒక శబ్దం కావచ్చు, మనసు అక్కడ లగ్నమైంది, అక్కడ నిమగ్నమైంది అనుకోండి, అక్కడ మనసును పెట్టినాం. అప్పుడు ఏమవుతుంది, ఒక విషయం మాట్లాడుతాం లేదా ఆలోచిస్తున్నాం, అకస్మాత్తుగా ముళ్ళు కూర్చుంది అనుకోండి, ఏదో చీమ కుట్టింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏం జరిగినప్పుడు అక్కడ విషయం మర్చిపోతాం, మర్చిపోయి ఇక్కడికి వస్తాం అన్నమాట. లేదా ఒక చిన్న పుండు ఉంది, అది నొప్పిగా ఉంది, కానీ మరొక దెబ్బ తగిలింది అనుకోండి, ఎక్కువ నొప్పి ఉంది అనుకోండి, ఎక్కడైతే ఎక్కువ నొప్పి ఉంటుందో అక్కడికి మనసు వెళ్ళిపోతుంది. ఇది సాధ్యమే. కాబట్టి అప్పుడు దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మనస్సు అనేది ఒక చోట ఉంటుంది, అది లోపల ఉంటుంది, శరీరంలోనే ఉంటుంది. బయట విషయాల గురించి ఆలోచిస్తున్నాం, బయట విషయాలు చూస్తున్నాం, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పక్షులను చూస్తున్నాం, అందాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని గమనిస్తున్నాం అనుకోండి. చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, మనసు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది, అక్కడ ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తుంది బయట. ఆ విధంగా మనస్సు అనేది అలా ఉంటుంది. శరీరం బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో ఉన్న మనస్సు మన ఇక్కడికి అట్లా వచ్చేస్తుంది. అంటే మనస్సు అనేది అది ఏకదేశి, అది అనుపరిణామం, ఇదని చెప్పడం జరుగుతుంది. అంటే ఆత్మ అణువు నిజానికి, అంటే ఏకదేశి ఆత్మ, మనస్సు అంతకంటే స్థూలం. ఈ విధంగా మనస్సు అది ఒక సాధనమే, ఒక యంత్రం మాత్రమే. కాబట్టి మనసు ఒక చోట ఉండగలుగుతుంది, క్రమంగా తెలుసుకుంటుంది. కానీ ఇది విషయం. అంటే విషయం ఏంటంటే మనస్సు అనేది ఒక సాధన మట్టుకే. ఒకవేళ ఈ ఈ ధ్యానం అనేది మనసు గుణం అయితే, ఒకవేళ ఒప్పుకుంటే ధ్యానం మనసు గుణం అనుకుంటే ఇంద్రియాల గుణం కూడా అవుతుంది. ఇంద్రియాలు లేకుండా ఎలా ధ్యానం కలుగుతుంది? ఆ ఇంద్రియాలు ఎక్కడున్నాయి? శరీరంలో ఉన్నాయి. శరీరం ఉంది కాబట్టి శరీరం యొక్క గుణం కూడా అవుతుంది ధ్యానం. ధ్యానం శరీరం గుణమైనప్పుడు శరీరం అంతటా ధ్యానం ఉండాలి. ఇక ఎక్కడ ముట్టిన ధ్యానమే శరీరంలో, ఏ ఇంద్రియాన్ని కదిలించిన ధ్యానం ఉండాలి కదా. ఈ ధ్యానం ఇంద్రియాల్లో ఉందా, శరీరంలో ఉందా? లేదు. మనసులో ఉందా? లేదు. మరి ఎక్కడ ఉంది? ధ్యానం ఆత్మలో ఉంటుంది. సుఖ దుఃఖ ఇచ్ఛ ద్వేషాలు, ధ్యానం, నిమేష ఉన్మేష ప్రయత్నం, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క లింగం, ఆత్మలింగాలు, ఆత్మ యొక్క చిహ్నాలు, ఆత్మ గుణాలు, ఆత్మ లక్షణాలు. నిజానికి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆత్మ యొక్క గుణం అది. ఈ స్మృతి కలుగుతుంటే మనస్సు ద్వారా, ఆ సాధన ద్వారా గుర్తు చేసుకుంటాం అంతే. ఇవి సాధనలు మాటకే. శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, ఈ చిత్తం కానీ అన్ని కూడా సాధనలు, సాధనాలు మాత్రమే, కేవలం సాధనాలే. ఇంద్రియాలు బాహ్య సాధనాలు, మనస్సు అంతః సాధనం, అంటే అంతరేంద్రియం. బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు. బాహ్యేంద్రియాలు కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, అవి బాహ్యేంద్రియాలు. అంతరేంద్రియం మనస్సు. మనసు 2 రకాల పనిచేస్తుంది. మళ్ళీ కర్మేంద్రియాల వెనుక ఉంటుంది, జ్ఞానేంద్రియాల వెనుక ఉంటుంది. ఈ విధంగా మనసు యొక్క రహస్యం అది, మనోమర్మం ఇది. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానం, ఆత్మగుణము, ఇది మర్చిపోకూడదు. ఇది సిద్ధాంతం. తర్వాత ఎలా కలుగుతుంది నిజానికి, అసలు ఈ జ్ఞానం ఎలా కలుగుతుంది, ఈ స్మరణం, ఈ జ్ఞాపకం ఎలా జరుగుతుంది, ఎలా గుర్తుకొస్తుంది అనే విషయంలో చాలా వైజ్ఞానిక విషయం ఇది. ఆ తర్వాత మనకు 41వ సూత్రంలో 41 సూత్రంలో చాలా అద్భుతమైనటువంటి సూత్రం వస్తుంది. అంటే ఎలా మనసు లోపల ఈ స్మరణ జరుగుతుంది, మనసు ఎలా పనిచేస్తుంది, ఎలా గుర్తుకు తెచ్చుకుంటుంది, ఎలా స్మరిస్తుంది అనే విషయాన్ని ఆధునిక వైజ్ఞానికులు కూడా అర్థం కాని విషయాన్ని ఆ సూత్రంలో చెప్పడం జరిగింది. మనకు 41 సూత్రంలో వస్తుంది. ముందుగానే ఆ పదం తీసుకొని చెప్పడం జరిగింది. 33వ సూత్రంలో న్యాయదర్శనము 3వ అధ్యాయము 2వ ఆహ్నికము సూత్రం 33. ప్రణిధాన లింగాది జ్ఞానానాం అయుగపద్ భావాత్ యుగపద్ అస్మరణం. ఇది ప్రణిధాన లింగాది విజ్ఞానం. లింగాది నిజానికి జ్ఞానానం, అది ప్రణిధాన లింగాది జ్ఞానానం, విజ్ఞానాన్ని కూడా అనుకోవచ్చు. విజ్ఞానం అయుగపత్ భావాత్ యుగపత్ అస్మరణం. ప్రణిధానం అంటే ప్రణిధానం. అంటే మంచిగా, నీ అంటే నికృష్టంగా, నియమపూర్వకంగా. ఇక్కడ ధానం అంటే స్మరించడం. ఈశ్వర ప్రణిధానం అన్నాం అంటే సమర్పణ చేసుకోవడం అని అర్థం వస్తుంది అక్కడ. ఇక్కడ ఏతే ప్రణిధానం,
చిత్తాన్ని పూర్తిగా అంటే మనసుని చిత్తాన్ని దానం చేయడం. దానం అంటే ధరించడం, స్థిరం చేయడం, ప్రకృష్టంగా నియమపూర్వకంగా మనసును ఏకాగ్రం చేయడం అని అర్థం వస్తుంది. ప్రణిధానం అక్కడ పెట్టడం మనసుని పూర్తిగా, అంటే స్మరించాలి, తెలుసుకోవాలి, గుర్తు చేసుకోవాలి అనే కోరికతోని చిత్తాన్ని నిలబెట్టడం, ఏకాగ్రం చేయడం, దాన్ని ప్రణిధానం అంటారు. ప్రణిధాన లింగాది, ప్రణిధానము మొదలగు లింగముల ద్వారా. లింగములు ఏమిటి ఇక్కడ? లక్షణాలు అన్నమాట. వాటి ద్వారా జ్ఞానానాం అంటే జ్ఞానములు ఏతుందో మొదలగు ఇదంతా కూడా వాటి ద్వారా అయుగపత్ అంటే ఒకే క్షణముల ఒకే సమయంలో అన్ని విషయాలు తెలియకపోవడం అనేది అవుతుందో దాని ద్వారా. యుగపత్ అస్మరణం ఒకే క్షణములో అన్ని స్మృతులు కలగవు. ఎప్పుడైతే ఒకే క్షణములో ఒకే సమయంలో అన్ని విషయాలు తెలుసుకోలేదు కాబట్టి, ఒక పద్ధతి ప్రకారం క్రమంగా తెలుసుకున్నాం కాబట్టి స్మరణ కూడా క్రమంగానే, అంటే అదే క్రమంలో రావాలని కాదు. మరి స్మరించేటప్పుడు కూడా, గుర్తు చేసుకునేటప్పుడు కూడా అకస్మాత్తుగా అన్ని ఒకేసారి గుర్తుకు రావు. ప్రతి విషయం ప్రపంచంలో ఇంతవరకు మనం తెలుసుకున్న విషయాలు, అనుభవించిన విషయాలు కూడా ఒకే క్షణంలో గుర్తుకు రావు. గుర్తుకు రాకపోవడానికి కూడా అదే కారణం. అంటే అయుగపత్, యుగపత్ అంటే ఒకేసారి, ఒకే క్షణము, తటాలు అని అంటాం. వెంటనే గుర్తుకు రావడం జరగదు, యుగపత్ జరగదు. దానికి కూడా పద్ధతి ఉంది. ఒకేసారి మన జ్ఞానం కలగలేదు, ఒకేసారి స్మరణ కూడా రాదు అనే విషయం చెప్పడం జరుగుతుంది. అంటే మనసులో అన్ని విషయాలు ఒకసారి రావు. ఆత్మ మనసు సంబంధం కలిగి ఆ సంస్కారాలు ఉంటాయి. సంస్కారాలకు కారణం ఉంది. అంటే వృత్తులకు సంస్కార సంబంధం, సంస్కార వృత్తులు. సంస్కారైశ్చ వృత్తయ వృత్తిభి సంస్కార మనకు యోగ దర్శనం వచ్చింది. వృత్తుల ద్వారా సంస్కారములు, సంస్కారం ద్వారా వృత్తులు. అదేవిధంగా ఈ ప్రణిధానాదులు తర్వాత 41 సూత్రంలో వస్తాయి. ఈ ప్రణిధానాలు ఏవుతుంది అంటే మనం స్మృతి తెచ్చుకోవడానికి, గుర్తు తెచ్చుకోవడానికి, జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రణిధానాదులు అంటే ప్రణిధానం చాలా ఇంకా విషయాలు వస్తాయి 41 సూత్రంలో. అవి ఏతున్నాయో అవన్నీ ఒకేసారి గుర్తుకు రావు. దానికి కారణం ఉంటుంది. ఆత్మ మనస్సు సన్నికర్షము సంస్కారాలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒకేసారి జరగవు, క్రమంగా కలుగుతాయి. ఆ స్మృతి, ఆ స్మరణలు, ఆ స్మృతులు. కాబట్టి ఒక క్షణంలో ఇవన్నీ జరగవు. కాబట్టి ఏం తెలుస్తుంది? మనస్సు క్రమంగా పనిచేస్తుంది, ఒకేసారి మనసు పనిచేయదు ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి? ఈ జ్ఞానం అవుతుందో, జ్ఞానం మనసు యొక్క గుణం కాదు అనే విషయాన్ని స్పష్టం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌతమ మహర్షి. అలాగే మరొక విషయం తీసుకోవడం జరుగుతుంది 34 సూత్రంలో. సరే జ్ఞానం కాకపోవచ్చు, ఇచ్ఛాద్వేషాలు కావచ్చు కదా అని శిష్యుడు ప్రయత్నం అన్నమాట. జ్ఞానం కాకపోవచ్చు, ఇచ్ఛాద్వేషములు కావచ్చు, అంటే ఈ కోరికలు, తర్వాత ఈ ద్వేషం అవుతుందో ఇవన్నీ కూడా మనసు గుణాలు, ఆత్మగుణాలు కావు అనే విషయాన్ని తీసుకుని జరుగుతుంది. దాన్ని బట్టి మళ్ళీ ప్రసంగం మొదలవుతుంది. ఇక్కడ విషయాన్ని ఆపేద్దాం. ఇంతవరకు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే మనసు ఎలా తెలుసుకుంటుంది, ఎలా స్మృతి ఎలా గుర్తుకొస్తాయి. ఒకే క్షణంలో అన్ని గుర్తుకు రావు, ఒకే క్షణం అన్ని తెలుసుకోలేము. ఆత్మ యొక్క గుణము జ్ఞానము, మనసు గుణం కాదు, ఇంద్రియాల గుణం కాదు, శరీరం గుణం కాదు అనే విషయాన్ని మనకు తెలుసుకున్నాం ఇంతవరకు. తర్వాత సూత్రాల్లో ఇచ్ఛాద్వేషాలు, ఇచ్ఛేదైతే ఇంకా గుణాలు ఉన్నాయో అవి మనసుకుంటాయి లేదా ఇంద్రియాలకు ఉంటాయి అనే విషయం వస్తుంది. అప్పుడు అది ఇచ్ఛాద్వేషాలు కూడా ఆత్మగుణమే, ఆత్మ యొక్క లక్షణం అది అనే విషయాన్ని చెప్పుకుంటాం. కిందాక చెప్పుకున్నాం మనం ఈ ప్రణిధానాలు అనే విషయంలో 41 సూత్రంలో ప్రణిధాన నిబంధ అభ్యాస లింగ లక్షణ సాదృశ్య పరిగ్రహ ఆశ్రయ ఆశ్రిత సంబంధ అనంతర్య వియోగ ఐక కార్య విరోధ అతిశయ ప్రాప్తి వ్యవధాన సుఖ దుఃఖ ఇచ్ఛ ద్వేష భయ అర్థిత్వ క్రియ రాగ ధర్మ ధర్మ నిమిత్తేభ్య అని చెప్పేసి ఇదే 3వ అధ్యాయంలో 2వ ఆహ్నికంలో 41 సూత్రంలో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఎలా గుర్తుకొస్తాయి విషయాలు. ప్రణిధానము, నిబంధ, అభ్యాసము, లింగము, లక్షణము, సాదృశ్యం, పరిగ్రహము, ఆశ్రయం, ఆశ్రితం, సంబంధం, అనంతర్యం, వియోగం, ఏకకార్యం, విరోధం, అతిశయం, ప్రాప్తి, వ్యవధానం, సుఖం, ఇచ్ఛ, ద్వేష, భయము, అర్థిత్వం, క్రియ, రాగం, ధర్మము, అధర్మం, ఇన్ని రకాలుగా మనకు గుర్తుకొస్తాయి. అద్భుతమైన సూత్రం ఇది. ఎవరైనా పరిశోధన చేయాలనుకుంటే మనసు గురించి ఎలా స్మరణ వస్తుంది, ఎలా గుర్తుకొస్తాయి, స్మృతికి ఏది గుణం, అసలు స్మృతి అంటే ఏమిటి, స్మరణం అంటే ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ 41 సూత్రం చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. తర్వాత మనం విషయం తెలుసుకుందాం.
ఇప్పుడు ఇంతవరకు ఆపేద్దాం. ధ్యానం మనసు గుణం కాదు, మనసు బయటకు వెళ్ళిపోదు, ఆత్మ కూడా బయటకు వెళ్ళిపోదు, లోపలే ఉండాల్సి వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ రుజువు చేయడం జరిగింది హేతుల ద్వారా, తర్కం ద్వారా. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. మన ఋషుల మహర్షి ఎంత గొప్పవారో, ఎంత వైజ్ఞానికులో, నిజానికి న్యాయ దర్శనం, కానీ ఇది మనోవిజ్ఞానం ఉంది, ఒక సైకాలజీ. ఈనాటి ఆధునిక ఈ మనోవిజ్ఞానవేత్తలకు కూడా అర్థం కాని విషయం ఇదంతా కూడా. ఇది మనోమర్మం ఇంతవరకు చెప్పింది, మనసు యొక్క రహస్యం. ఇక్కడ విషయాన్ని ఆపేద్దాం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ ధన్యవాదాలు. ఓం శం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతిః వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే.